దత్తాత్రేయ, వెల్కమ్ టు వైద్యమారుడు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావడానికి కారణాలేంటి, గుర్తించడం ఎలా? ఎండోమెట్రియల్ క్యాన్సర్ని ఏ స్టేజ్లో గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు? ఎండోమెట్రియల్ క్యాన్సర్కు ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ సత్య దత్తాత్రేయ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. ముందుగా ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే ఏంటి, ఏ కారణాల వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారు? యూటరస్ అంటే గర్భాశయంలో ఉన్న సెల్స్, ఎండోమెట్రియం లైనింగ్లో ఉన్న సెల్స్ కనుక బికాస్ ఆఫ్ సమ్ రీజన్ అన్కంట్రోల్డ్ ప్రాలిఫరేషన్ అంటే ఎక్కువగా మల్టిప్లై అయిపోయి గడ్డలా మారుతాయి, ట్యూమర్లా మారుతాయి. దాన్ని యూట్రైన్ క్యాన్సర్ అంటాం. సాధారణంగా యూట్రైన్ క్యాన్సర్కి ఉన్న సిమ్టమ్లు, గర్భాశయం క్యాన్సర్కి ఉన్న సిమ్టమ్లు లైక్ మీనోపాజ్ అయిపోయాక పీరియడ్స్ రావడం, అంటే బ్లీడింగ్ ఆఫ్టర్ మీనోపాజ్, లేకపోతే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కావడం, లేకపోతే పెల్విక్ పెయిన్ రావడం, పొత్తి కడుపు నొప్పి రావడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. యూజువల్లీ మీనోపాజ్ అయిపోయాక మనం బ్లీడింగ్ సిమ్టమ్ నెగ్లెక్ట్ చెయ్యం కనుక ఆల్మోస్ట్ ఆల్వేస్ ఈ సిమ్టమ్ చూస్తే కొంచెం భయంగా ఉంటుంది. అందుకే డాక్టర్ని కలుస్తూ ఉంటాం. గైనకాలజిస్ట్ చూసి ఆ టెస్ట్లు చేసాక, హిస్టరీ తీసుకున్నాక ఆ రిపోర్ట్స్లో యూట్రైన్ క్యాన్సర్ అని తెలుస్తూ ఉంటుంది. సో ఒక విధంగా యూట్రైన్ క్యాన్సర్కి ఓవేరియన్ క్యాన్సర్కి మెయిన్ డిఫరెన్స్ చాలా మటుకు మోర్ దెన్ 70%, 70% పేషెంట్స్లో యూట్రైన్ క్యాన్సర్ మొదటి స్టేజ్, రెండో స్టేజ్లో బయటపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి సిమ్టమ్ తెలుస్తుంది కనుక. అదే ఓవేరియన్ క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ మోర్ దెన్ 70% ఆఫ్ టైమ్స్ అడ్వాన్స్ స్టేజ్లో బయటపడుతూ ఉంటుంది. సో యూట్రైన్ క్యాన్సర్కి సిమ్టమ్స్ మీనోపాజ్ అయిపోయాక అయినా బ్లీడింగ్ రావడం, లేకపోతే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే పెల్విక్ పెయిన్. వయసు ఎక్కువ అయ్యే కొద్దీ యూట్రైన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎస్పెషల్లీ మన ఫీమేల్స్లో ఉండే హార్మోన్స్ ముఖ్యంగా రెండు. ఒకటి ఈస్ట్రోజన్, రెండోది ప్రొజెస్టరాన్. ఈస్ట్రోజన్స్ లెవెల్ ఎక్కువగా ఉండి ప్రొజెస్ట్రాన్ లెవెల్ తక్కువగా ఉంటే అప్పుడు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. లావుగా ఉండటం, ఎర్లీగా మెనార్కీ అంటే మొదటి పీరియడ్ బిలో ద ఏజ్ ఆఫ్ 10 years or 9 yearsలో రావడం, లేట్ మీనోపాజ్ అంటే ఆఫ్టర్ 55 years అయిపోయే కూడా మనకి ఇంకా పీరియడ్స్ వస్తూ ఉంటే, సో అంటే మోర్ నెంబర్ ఆఫ్ మెనిస్ట్రేషన్స్ అయ్యే కనుక ఈ ఫీమేల్లో ఉన్న హార్మోన్ బ్యాలెన్స్కి మోర్ ఎక్స్పోజర్ అవుతుంది కనుక అసలు ప్రెగ్నెన్సీ ఉండకపోవడం, లేకపోతే ప్రెగ్నెన్సీ అయినా కూడా ఫస్ట్ చైల్డ్ బర్త్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30 years. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో మనకి యూట్రైన్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. అలా అని చెప్పి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇలాగా ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా అవుతుందని కాదు, కానీ ఒకటే కారణం లైక్ టొబాకో స్మోకింగ్, పొగాకు లంగ్ క్యాన్సర్కి కారణం, టొబాకో చ్యూయింగ్ లైక్ గుట్కా ఇవన్నీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి కారణం, అలా కనీసం ఒక క్యాన్సర్కి కారణం పిన్ పాయింట్ చేయగలం. యూట్రైన్ క్యాన్సర్లో ఇదే రీజన్ అని చెప్పడానికి లేదు, బట్ ఇలా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ డయాగ్నోస్ చేసేవాడిని. రైట్. అలాగే అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉంటే కూడా మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్కి అదొక సిమ్టమ్ లాగా ట్రీట్ చేయొచ్చు అంటారా? అలా ఆలోచించవచ్చా? లేదండి. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఒక విధంగా దానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ మీనోపాజ్ అయిపోయే కూడా బ్లీడింగ్ అయ్యిందంటే ఆ సిమ్టమ్ నెగ్లెక్ట్ చేయకూడదు. యూట్రైన్ క్యాన్సర్స్ త్వరగా డయాగ్నోస్ అవ్వడం కోసం ఒక ముఖ్యమైన కారణం మనం ఈ సిమ్టమ్ నెగ్లెక్ట్ చేయం కనుక. అందుకే 70% కంటే ఎక్కువ యూట్రైన్ క్యాన్సర్స్ మొదటి స్టేజ్, రెండో స్టేజ్లో బయటపడుతూ ఉంటాయి. క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. అదే అండాశయం క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ని సైలెంట్ డిసీజ్ అంటాం. లోపల జబ్బు పెరుగుతూ ఉంటుంది కానీ మనకి తెలియదు. ఒక 70% ఆఫ్ పేషెంట్స్లో అది మూడో స్టేజీ ఆర్ దానికంటే ఎక్కువ స్టేజ్లో బయటపడుతూ ఉంటుంది. సో యూట్రైన్ క్యాన్సర్కి క్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ముందే తెలుసుకుంటాం కనుక, సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చెయ్యం కనుక. అలాగే మీరు అంటున్నారు ఇప్పుడు మెనోపాజ్ అయిన తర్వాతనే ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అని. అంటే ఆఫ్టర్ 50 వాళ్ళకే వచ్చే ఛాన్స్ ఉందా, అంతకు ముందు వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉందా? ఓల్డర్ ఏజ్ అంటే వయసు ఎక్కువ అయ్యే కొద్దీ యూట్రైన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుందంటే యంగర్ ఏజ్లో రావచ్చు. ఓకే.
ఓకే, సో Possibility అవన్నీ ఉంది, రిస్క్ encourage ఫ్యాక్టర్స్ అన్నమాట. Okay. సో ఓల్డర్ ఏజ్, హార్మోన్ ఇంబాలెన్స్, ఈస్ట్రోజన్ కంటైనింగ్ పిల్స్ వాడడం, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో ఓన్లీ ఈస్ట్రోజన్ పిల్స్ ఉండడం, ప్రెగ్నెన్సీ లేకపోవడం, నల్లి ప్యారిటీ అంటాం, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ లైఫ్ చైల్డ్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30 years, ఒబేసిటీ, లావుగా ఉండడం, ఇవన్నీ సిగ్నిఫై సమ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఒక సిండ్రోమ్ ఉంటుంది కాల్డ్ యాజ్ లించ్ సిండ్రోమ్. అంటే 10% కంటే తక్కువ యూట్రైన్ క్యాన్సర్స్కి వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. అది లించ్ సిండ్రోమ్ అంటారు. ఇంకొక పేరు దానికి హెచ్ఎన్పిసిసి, అంటే హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ క్యాన్సర్ సిండ్రోమ్. సో కొన్ని క్యాన్సర్స్ ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి. అలా ఏదైనా ఉంటే కనుక, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ కనుక ఫీమేల్ క్యాన్సర్స్ కనుక ఉంటే అప్పుడు కూడా యూట్రైన్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉండొచ్చు. సో ఇవన్నీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్. కొంతమందికి అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, అయినా యూట్రైన్ క్యాన్సర్ కాకపోవచ్చు. అంటే మనం అలర్ట్గా ఉండడం కోసం, అవగాహన కోసం అవేర్నెస్ క్రియేట్ చేసి, మనకి ఇలా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే మనం జాగ్రత్తగా ఉండాలి, మన బాడీ ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ నెగ్లెక్ట్ చేయకూడదు, సిమ్టమ్స్ ముందు తెలియగానే డాక్టర్ గారిని కలిస్తే అప్పుడు క్యాన్సర్ అర్లీగా డయాగ్నోస్ అవుతుంది. ఈ క్యాన్సరే కాదు, ఏ క్యాన్సర్ అయినా కూడా ముందుగా కనుక్కుంటే క్యూర్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. మరో ఇంపార్టెంట్ పాయింట్, మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్కి వయసు పెరిగే కొద్దీ, అంటే అదే బ్రెస్ట్ క్యాన్సర్ 70 yearsలో బినైన్గా అంతే డొసైల్గా బిహేవ్ చేస్తుంది, అంటే అంత ఇబ్బంది పెట్టదు, అర్లీగా డయాగ్నోస్, ఎక్కువ పాకదు, బయాలజీ ఆఫ్ డిసీజ్ తక్కువగా ఉంటుంది, ఇంటెన్సివ్గా ఉంటుంది. అదే బ్రెస్ట్ క్యాన్సర్ 30 yearsలో అగ్రెసివ్గా ఉంటుంది. సో కోలోన్ క్యాన్సర్ 65 yearsలో అంత ఇంటెన్సివ్గా, అంత అగ్రెసివ్గా ఉండదు. అదే కోలోన్ క్యాన్సర్ 25 yearsలో చాలా బాగా పాకిపోయే గుణం ఉంటుంది, అంటే 4వ స్టేజీలో డయాగ్నోస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సాలిడ్ ట్యూమర్స్కి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇబ్బంది తక్కువ పెడుతూ ఉంటాయి. అంటే అలా అని చెప్పి రూల్ కాదు అది, బట్ ఏజ్ తక్కువ అయ్యే కొద్దీ అగ్రెసివ్గా ఉంటూ ఉంటాయి. ఒకటి ఎండోమెట్రియం క్యాన్సర్ అంటే యూట్రైన్ క్యాన్సర్, ఇంకా రెండోది థైరాయిడ్ క్యాన్సర్. ఈ రెండింటిలో మాత్రం ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇబ్బంది ఎక్కువ పెట్టే అవకాశం ఉండొచ్చు. సో బయాలజీ ఆఫ్ డిసీజ్ చూసుకుంటే యూట్రైన్ క్యాన్సర్కి ఇంకా థైరాయిడ్ క్యాన్సర్కి ఏజ్ మోర్ దెన్ 60 years కనుకుంటే, ఏజ్ ఎంత ఎక్కువ ఉంటే 60 years కంటే ఎక్కువ ఉంటే అప్పుడు అది ఒక పువర్ ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్ అంటాం, అంటే అన్ఫేవరబుల్ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ట్రీట్మెంట్ ఎక్కువ ఇంటెన్సివ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, అలాగే అంటే హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారు. సో హెరిడిటరీగా వస్తే ఏ ఏజ్లో మనం గుర్తించవచ్చు అంటారు? అంటే ఒక ఫాల్టీ జీన్ మన డిఎన్ఏలో కనుక ఏదైనా మార్పు ఉంటే ఆ జీన్ మనకి మళ్ళీ మన మిగతా చిల్డ్రన్కి పాకే అవకాశం ఉండొచ్చు. సో ఈ ఫాల్టీ జీన్ కనుక ఉంటే అది మనకి పిల్లల్లో వచ్చే అవకాశం ఉండొచ్చు. కనుక ఫస్ట్ ఆ ఇండెక్స్ పేషెంట్ ఎవరికి క్యాన్సర్ ఉందో వాళ్ళకి చెక్ చేస్తాం, ఈ జీన్ ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా. ఇప్పుడు ఒక 100 పేషెంట్స్ తీసుకుంటే యూట్రైన్ క్యాన్సర్, దాంట్లో 90% కంటే ఎక్కువకి వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండదు. ఒక 10% పేషెంట్స్ యూట్రైన్ క్యాన్సర్కి వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండదు. ఆ ఫాల్టీ జీన్ కాస్త మనకి ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల. బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఒక 10% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ జీన్స్ లైక్ BRCA1, BRCA2లో తేడా రావడం వల్ల. ఓవేరియన్ క్యాన్సర్లో వంశపారంపరంగా వచ్చే అవకాశం బిట్వీన్ 20 and 30%. సో అలా క్యాన్సర్ని బట్టి వంశపారంపరంగా వచ్చే అవకాశం, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ మారిపోతూ ఉంటుంది. సో ఒక 100 పేషెంట్స్ తీసుకుంటే యూట్రైన్ క్యాన్సర్ ఒక 90%కి అది మనకి వంశపారంపరంగా వచ్చే అవకాశం కాదు, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్కి ఇప్పుడు వచ్చిన ట్రీట్మెంట్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయంటారు? సర్జికల్ ఆంకాలజీ అంటే ఆపరేషన్తో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం. యూట్రైన్ క్యాన్సర్ మొదటి స్టేజ్, రెండో స్టేజ్లు, కొంతవరకు మూడో స్టేజ్లో కూడా మనకి సర్జరీయే మెయిన్ ట్రీట్మెంట్. ప్రపంచం మొత్తంలో ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ఉంటారు. అందుకే దీన్ని ఫీగో సర్జికల్ స్టేజింగ్ అంటూ ఉంటాం. అంటే మనకి ఆపరేషన్కి ముందు సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, పెట్ స్కాన్ చేసిన దాంతో కొంచెం క్లినికల్ స్టేజింగ్ తెలుస్తుంది.
బట్ ఆపరేషన్ అయిపోయాక ఎగ్జాక్ట్ స్టేజింగ్ తెలుసు. దాన్ని మనం ప్యాథలాజికల్ స్టేజింగ్ అంటాం. దానికి ఒక సెట్ ప్రోటోకాల్ ఉంటుంది కాల్డ్ యాజ్ ఫీగో ఇంటర్నేషనల్ సర్జికల్ స్టేజింగ్. అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజీ ఇంకా ఆబ్స్టెట్రిషియన్స్ వీళ్ళందరూ కలిసి ఒక రూల్స్ ఫార్ములేట్ చేస్తారు. ఒక ప్రోటోకాల్ ప్రకారంగా యూట్రైన్ క్యాన్సర్కి ఆపరేషన్ చేయాలి. దాన్ని సర్జికల్ స్టేజింగ్ అంటాం. ఆ స్టేజ్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. అసలు ఏ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, ఇంకా ఆపరేషన్తోనే మొత్తం క్యూర్ అయిపోవచ్చు. అదర్వైజ్ రేడియేషన్ థెరపీ ఇవ్వాలా వద్దా? రేడియేషన్ థెరపీ ఇవ్వాలంటే బయట నుంచే ఎక్స్టర్నల్ బీమ్స్ ఇవ్వాలా, లేకపోతే ఇన్ ద క్యావిటీ బ్రాకీథెరపీ ఇవ్వాలా? కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఇస్తే ఎన్ని కోర్సులు ఇవ్వాలి, ఏ మందులు వాడాలి, ఇవన్నీ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఉంటాం. సో ఆపరేషన్ ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్. మనకి సరిగ్గా స్టేజ్ తెలియడం కోసం ఆ ఆపరేషన్ రిపోర్ట్ని బట్టి, ఆ పాథాలజీ రిపోర్ట్ని బట్టి తర్వాత మిగతా ట్రీట్మెంట్స్ డిసైడ్ అవుతూ ఉంటాయి. సో ఒక విధంగా ఇది టీమ్ వర్క్. పాథాలజిస్ట్, రేడియాలజీ డిపార్ట్మెంటు స్కాన్స్ అన్నీ అయిపోయాక క్లినికల్ స్టేజింగ్ బట్టి ఆపరేషన్ చేసాక తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇంకా మెడికల్ ఆంకాలజిస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అదే కనుక 4వ స్టేజీలో అయితే ఇంకప్పుడు ఆపరేషన్ చేయడం వీలు పడకపోవచ్చు. మెడికల్ ఆంకాలజీ పరంగా కాంబినేషన్ కీమోథెరపీలు ఇచ్చి 1-2 కెమికల్స్ కాంబినేషన్తో ఈ జబ్బుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అయితే కీమోథెరపీ 4వ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అవసరం అంటారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? మెడికల్ ఆంకాలజీ పరంగా 4వ స్టేజ్ యూట్రైన్ క్యాన్సర్లో కీమోథెరపీ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. కొత్తగా ఈ మధ్య టార్గెటెడ్ థెరపీ ఇంకా ఇమ్యూనోథెరపీ అని చెప్పి వింటూ ఉంటాం. అది కూడా కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో కొన్ని స్పెషల్ కేసెస్లో వాడుతూ ఉంటాం. కానీ ఎర్లీ స్టేజెస్లో కూడా ఆపరేషన్ అయిపోయాక ఆ పాథాలజీ రిపోర్ట్ని బట్టి, ఆ పాథాలజీ సబ్ టైప్, నా క్యాన్సర్ టైప్ని బట్టి, దాని సబ్ టైప్ బట్టి అప్పుడు కూడా కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. సో మెడికల్ ఆంకాలజీ అంటే కీమోథెరపీ కెమికల్స్తో ట్రీట్మెంట్ చేయడం అనేది మనకి 2వ స్టేజ్లో కూడా అవసరం ఉండొచ్చు, 4వ స్టేజ్లో ఎలాగా ఇవ్వాలి. సో ఒక విధంగా ప్రతి స్టేజ్లో కూడా ఒక టీమ్ ఎఫర్ట్తో ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఫార్ములేట్ చేసి అప్పుడు డిస్కషన్ చేస్తాం పేషెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. రైట్. అలాగే ఏదైనా క్యాన్సర్ రికరెన్స్ ఎంతవరకు ఛాన్స్ ఉంది? ఎండోమెట్రియల్ క్యాన్సర్ రికరెన్స్ ఎలా ఉంటుంది? ఎండోమెట్రియం క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్లో మొదటి స్టేజ్లో కనుక ఆపరేషన్ అయిపోయి జబ్బంతా తీసేస్తే అప్పుడు క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 90-95%. అదే 2వ స్టేజ్లో క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 80-85%. 3వ స్టేజ్ యూట్రైన్ క్యాన్సర్లో కాంబినేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా, అంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ వచ్చి ఒక విధంగా పేషెంట్ ట్రీట్మెంట్ చేసే అవుట్కమ్స్ క్యూర్ రేట్స్ మోర్ దెన్ 65-75%. 4వ స్టేజ్ యూట్రైన్ క్యాన్సర్లో కూడా కొంతమంది పేషెంట్స్కి అది జబ్బు క్యూర్ అవ్వకపోయినా మన ట్రీట్మెంట్స్తో లైఫ్ని చాలా ప్రొలాంగ్ చేయొచ్చు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది. అంటే ట్రీట్మెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మంచి కీమోథెరపీ కాంబినేషన్స్ వాడి దానికి సపోర్టివ్ కేర్ ఇచ్చుకుంటూ వెళ్తే లాంగివిటీ బాగా పెరుగుతుంది, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా కాంప్రమైజ్ కాకుండా ఉంటుంది. సో ఒకవైపు డెవలప్మెంట్స్, అడ్వాన్సెస్ ట్రీట్మెంట్స్లో అయితే ఇంకొక వైపు సపోర్టివ్ కేరు, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా బోల్డ్ డెవలప్మెంట్స్ అయ్యాయి. దీంతో యూట్రైన్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఒక విధంగా ఒక సక్సెస్ స్టోరీ అని చెప్పుకోవచ్చు క్యాన్సర్లో. రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కర్నూలు నుంచి తాజావుద్దీన్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాట్లాడండి. చెప్పండి తాజావుద్దీన్ గారు. ఏం లేదు సార్, మా తమ్ముడికి 4 క్యాన్సర్ వచ్చిందే. ఓకే. వచ్చితే ఆపరేషన్ చేయించినాం సార్. ఓకే. చేయించినాక రేడియేషన్, కీమోలు పెట్టించినాము. ఓకేనండి. అంతా తగ్గిపోయింది అన్నారు. కాకపోతే రేడియేషన్ పెట్టడం వల్ల ఇది నోరు కౌదలు నొప్పి వస్తుంది, నోరు ఎక్కువ తెస్తడం లేదు సార్. రేడియేషన్ ఎప్పుడు పూర్తయిందండి? రేడియేషన్ పూర్తి 15 రోజులు అయింది సార్. 20 days అయిందా అండి? 20 రోజులు అయిందా? కాలేదు సార్ ఇంకా.
ఓకే. సో టంగ్ క్యాన్సర్‌కి ఆపరేషన్ చేసేసినా కూడా ఆ ఆపరేషన్ రిపోర్ట్‌ని బట్టి రేడియేషన్ ఇంకా కీమోథెరపీ ఇస్తూ ఉంటామండి. జబ్బు మళ్ళీ రాకుండా ఉండడం కోసం, ఇది పూర్తిగా క్యూర్ అవ్వడం కోసం. రేడియేషన్ ఇంకా బాగా పనిచేయడం కోసం, ఎక్స్‌రేస్ ట్రీట్మెంట్ ఇంకా ఎఫెక్టివ్‌గా ఉండడం కోసం వారం వారం లో డోస్‌లో కీమోథెరపీ కూడా ఇస్తూ ఉంటామండి. దీంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి. ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఒక 2-3 మంత్స్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం తగ్గిపోతాయి. మీరేం భయపడకండి. ఒక 10 డేసే అయింది ట్రీట్మెంట్ పూర్తయ్యి. ఇంకొక 15-20 డేస్లో బాగా ఇంప్రూవ్మెంట్ కనపడుతుందండి. రేడియేషన్ పూర్తి అయిపోయాక ఆ రేడియేషన్ ఒక సైడ్ ఎఫెక్ట్స్లో ఒక 1-2 మంత్స్లో, ఒక 2-3 నెలల్లో అంతా నార్మల్ అయిపోతుందండి. మీరు భయపడకండి, కంగారు పడదు. ఎక్స్పెక్టెడ్ రియాక్షన్స్, నథింగ్ టు వరీ, నిశ్చింతగా ఉండండి. బాగా ఇబ్బందిగా ఉంటే డాక్టర్ గారిని కలవండి. కొన్ని జెల్స్, సిరప్స్, టాబ్లెట్స్ రాసిస్తారు. దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. బాగా నీరసంగా ఉంటే కొన్నిసార్లు అడ్మిట్ చేసి ఇంజెక్షన్ రూపంలో సలైన్ డ్రిప్స్ ఎక్కిస్తారు. త్వరగా రికవరీ అయిపోతుంది. ఏం వరీ అవ్వకండి. బాగా ఇబ్బందిగా ఉంటే మీ డాక్టర్ గారిని మళ్ళీ కలవండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి ధర్మారావు గారు, నమస్తే అండి. ధర్మారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు అన్నారు, చెప్పండి మీ డౌట్ ఏంటి చెప్పండి. డాక్టర్ నమస్కారం సార్. ధర్మారావు గారు నమస్కారం అండి. సార్ మరి మా వదిన గారికి సంవత్సరం నాడు గర్భసంచికి క్యాన్సర్. ఏ క్యాన్సర్ అండి? గర్భసంచి ఎప్పుడో తీసేసారు సార్, క్యాన్సర్ అన్నారు. ఓకే. విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో చూపిస్తే అయితే కేమోథెరపీ పెట్టారు సార్. 1 year మళ్ళీ తిరగబెట్టి ఇప్పుడు గడ్డ అయింది అన్నారు సార్. షుగర్ పేషెంట్ సార్. ఓకేనండి. షుగర్ కంట్రోల్ కావట్లేదు, ఏదన్నా మన దగ్గర తీసుకొస్తే ఏమన్నా అవకాశం ఉంటుందేమో సార్. ఓకే. ఇప్పుడు చూసాను సార్ ఇక్కడ న్యూస్ లో. అంటే ఇప్పుడు కీమోథెరపీ ఆపేసారా అండి? కీమోథెరపీ ఆపి కూడా దాదాపు 1 year అయిపోయింది సార్. దాదాపు 9 నెలలు అయింది సార్. మరి ఇప్పుడు ఇబ్బంది ఏంటి? మళ్ళీ గడ్డ తిరగబెట్టింది, మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టి గడ్డ వచ్చింది అంటున్నారు సార్. ఓకే. సర్జరీ చేయాలా, మళ్ళీ ఫిజియోథెరపీ ఏదో మొక్క తీసి బయాలజీకి పంపిస్తాము అన్నారు. షుగర్ కంట్రోల్ కావట్లేదని 9 రోజుల నుంచి కావన్నారు సార్. సో షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు కనుక ఆపరేషన్ మళ్ళీ చేయడం వీలు పడట్లేదు కదండి. ఇప్పుడు షుగర్కి కంట్రోల్ కోసం మీరు ఆల్రెడీ ఒక 1 month ట్రై చేస్తూ ఉన్నారు అవుట్ పేషెంట్గా. ఇటు క్యాన్సర్ అని చెప్పి కన్ఫర్మ్ అయింది, మళ్ళీ తిరగబడింది కనుక ఎక్కువ లేట్ చేయకూడదు. మీరు ఇంకా మీ డాక్టర్ గారిని కలవండి. అడ్మిట్ అయిపోయి షుగర్ కంట్రోల్ 1 or 2 daysలో అయిపోతుందండి. లేకపోతే మంచి డయాబెటీస్ పేషెంట్ కలవండి. డాక్టర్ గారు చూస్తారు, చూసి ఆ షుగర్ కంట్రోల్కి ట్రీట్మెంట్ ఇస్తారు. షుగర్ కంట్రోల్ కాగానే త్వరగా ఆపరేషన్ చేయించేసుకోండి. ట్రీట్మెంట్ అంతా అయిపోయే కూడా అందుకే చెకప్లో ఉండడం ఇంపార్టెంట్. ఫాలోఅప్స్ చేస్తూ ఉండాలి. జబ్బు తిరగబడినా కూడా ముందే కనుక్కోవచ్చు. దాంతో ఆపరేషన్ చేసి జబ్బును మొత్తం తీసేస్తే మళ్ళీ క్యూర్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కొంచెం అడిషనల్ ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు, దానికి ఏం వరీ అవ్వకండి. సో ఇంకా లేట్ లేకుండా షుగర్ కంట్రోల్ త్వరగా చేసుకొని మీ ఆంకాలజిస్ట్ని కలిసి త్వరగా సర్జరీ చేయించేసుకోండి. ఆ తర్వాత ఆపరేషన్ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ తీసుకుని మాకు మళ్ళీ ఇన్ఫామ్ చేయండి. ఆ రిపోర్ట్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫర్దర్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, చేస్తే ఏ ట్రీట్మెంట్ చేయాలి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి స్పందన గారు, నమస్తే అండి. హలో, డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి? నమస్తే. చెప్పండి, మాట్లాడండి, వింటున్నారు డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు. స్పందన గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ యాక్చువల్గా నాకు మొన్న సమ్మర్లో సడన్ గా ఫీవర్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత 2-3 days అలాగే కంటిన్యూ అయ్యి ఒక 10 days 7-10 days వరకు నాకు టేస్ట్ తెలియలేదు. ఓకేనండి. అది కరోనానేమో నన్ను భయం వేసింది. కానీ ఇంట్లోనే ఉన్నాను, పిల్లలకి కానీ మా హస్బెండ్ కానీ ఎవరికి ఎలాంటి ఫీవర్ రాలేదు. ఓకే. ఆ తర్వాత 15 days కి నాకు నెక్ మీద వెనకాల చిన్న గడ్డలా ఫామ్ అయింది. అంటే నాకు ఇలా టేస్ట్ అయిన తర్వాతే. ఓకే. అది డాక్టర్ గారు చూస్తే లిక్నోట్స్ అని యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేస్తే తగ్గిపోయిద్దని చెప్పారు. చేయించుకున్నానండి. ఓకే. అది 1 week తగ్గిపోయింది. మళ్ళీ వెనకాల నెక్ మీద చాలా పెయిన్ గా అలా ఉంది, కానీ గడ్డలాగైతే ఏమి లేదు. ఓకే. అదేమన్నా క్యాన్సర్ గడ్డ ఏమో నాకు తెలీదు. కానీ అది టేస్ట్ తెలియకుండా నాకు ఫీవర్ వచ్చింది కదా, అప్పటి నుంచి అలా అయిందండి.
డాక్టర్ గారిని కలిసారు కదా మీరు? ఓకే. గడ్డలా ఏం కనపడడం లేదు కనుక, అలాగే డాక్టర్ గారు కూడా చూసి క్లినికల్లీ ఎగ్జామ్ అంతా బాగుందని చెప్పారు కనుక ఏ ఇబ్బంది కాకూడదండి. ఇది వెరీ హై ఛాన్స్ క్యాన్సర్ లక్షణాలు కావండి, మీరు కంగారు పడకండి. ఒక మంచి ఫిజిషియన్ని కలవండి, ఆ డాక్టర్ గారు చెప్పినట్టు ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది మామూలు ప్రాబ్లమే కానీ క్యాన్సర్ ఇబ్బంది అనిపించట్లేదండి. ప్లీజ్ డోంట్ వరీ అట్ ఆల్. సార్ అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయంటారు? ఇంతకుముందు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ట్రీట్మెంట్స్కి కాంప్లికేషన్స్ చాలా ఉండేవి. రేడియేషన్తో సైడ్ ఎఫెక్ట్స్, కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్, ఆపరేషన్ కాంప్లికేషన్లు. కానీ ఒక లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి మనకి ఉన్న అడ్వాన్సెస్ వల్ల, ట్రీట్మెంట్లో ఉన్న డెవలప్మెంట్స్ వల్ల ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవండి. ఎవరికో కానీ కీమోథెరపీతో వాంతి వికారం అవ్వదు, దానికి మంచి మందులు వచ్చేసాయి. అలాగే రేడియేషన్ థెరపీతో ఇతర భాగాలు చుట్టుపక్కల వాటికి ఇబ్బంది ఏమవుదండి. ఫోకస్డ్ రేడియేషన్ ఇస్తూ ఉంటాం, ట్రూ బీమ్స్ ఇవ్వడం, హైపర్ ఆర్క్ టెక్నాలజీ, ఐఎంఆర్టీ, వీమ్యాట్, ర్యాపిడ్ ఆర్క్, వీటితో ఉట్టి ఆ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్కి ట్రీట్మెంట్ వెళ్తూ ఉంటుంది. పక్క నేబరింగ్ ఆర్గన్స్ డ్యామేజ్ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ రేడియేషన్ బాగా తక్కువగా ఉంటాయి. సర్జరీ కాంప్లికేషన్స్, ఫీగో సర్జికల్ స్టేజింగ్ ప్రపంచం మొత్తంలో ఒకటే ప్రోటోకాల్ కనుక ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఉంటాం. సర్జరీ కాంప్లికేషన్స్ బాగా తక్కువగా అవుతూ ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ భయపడకండి, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు చెప్పిన ట్రీట్మెంట్ అంతా అయిపోయే కూడా మళ్ళీ ఒక 5 years దాకా రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ సార్. అలాగే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? పేషెంట్ కావచ్చు, పేషెంట్తో ఉన్న వాళ్ళు కావచ్చు. ఇది అంటువ్యాధి కాదు, ఇట్స్ నాట్ ఇన్ఫెక్షస్ ఆర్ కంటేజియస్, సో దానికోసం ఏం భయం లేదు. డైట్ మీద కూడా ఈక్వల్ ఫోకస్ చేయాలి. మనం ట్రీట్మెంట్స్ అంటే కీమోథెరపీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్, సర్జరీ అంతా అనుకుంటూ ఉంటాం. ఈక్వల్లీ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ మీద. సో లైక్ ఫ్రూట్స్, ఫైబర్స్, గ్రీన్ వెజిటేబుల్స్, హై క్యాలరీ డైట్, న్యూట్రిషన్ డెన్స్ ఫుడ్స్, ఇలా ఒక ప్రాపర్గా డైట్ కూడా ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలాగే కొంచెం యోగా చేయడం, లాట్స్ ఆఫ్ వాటర్, హైడ్రేషన్ ఉంచుకోవడం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ట్రీట్మెంట్ అయిపోయింది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవ్రీ 3 months చెకప్లో ఉండాలి, ఫస్ట్ 2 to 3 years కోసం. తర్వాత ఇంకో 2 to 3 years కోసం వన్స్ ఇన్ 4 months or 6 months చెకప్లో ఉండాలి. ఒక ఆల్మోస్ట్ ఆల్ సాలిడ్ క్యాన్సర్స్లో ఒక 5 years దాకా అన్ని రిపోర్ట్స్లు బాగుంటే ఇంకా తర్వాత ఆ జబ్బు తిరగబడే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. ఒక విధంగా క్యూర్ అయిపోయినట్లు లెక్క. సో క్యూర్ ఆఫ్ డెఫినేషన్ అంటే మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక, అన్ని ఫాలోఅప్స్ అయిపోయాక, అసలు లోపల అన్ని రిపోర్ట్లు బాగుంటే అప్పుడు ఇంక ఈ జబ్బు తిరగబడే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. ఆ పేషెంట్స్ని వి లేబుల్ దెమ్ యాస్ క్యూర్డ్. రైట్ సార్. అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత పేషెంట్ ఎలా రెడీగా ఉండాలంటారు? మెంటలీ కావచ్చు, ఫిజికలీ కావచ్చు. క్యాన్సర్ టర్మ్ అనేది వాళ్ళని డిప్రెస్ గురి చేస్తుంది కదా, సో ఎలా ఉండాలంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ అండ్ డయాగ్నోసిస్ అవగానే యాంగ్జైటీ ఎవరికైనా ఉంటుంది, ఫ్యామిలీకి కూడా, రిలేటివ్స్కి, పేషెంట్స్కి, అందరికీ. సో అందుకే ఇనీషియల్గా ఒక థరో కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. అసలు ఈ జబ్బు ఏంటి, ఎందుకు వచ్చింది, దీని కాజెస్ ఏమి ఉండుండొచ్చు, కారణం ఉందా లేదా, దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తగ్గిపోయే అవకాశం ఎంత ఉంది, కొత్త టెక్నాలజీ వచ్చేసింది, కొత్త టెక్నిక్స్ వచ్చేసాయి, కొత్త మందులు వచ్చేసాయి, క్యూర్ రేట్స్ బాగుంటాయని చెప్పి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయడం ఒకవైపు ఇంపార్టెంట్ అయితే, రెండో వైపు క్లియర్గా గైడ్లైన్స్, ప్రోటోకాల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి సర్వైవల్ రేట్స్ ఎంత ఉంటాయి, క్యూర్ రేట్స్ ఎంత ఉంటాయి, ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్తోనే మొత్తం అవగాహన వస్తుంది కంప్లీట్ ట్రీట్మెంట్ ప్లాన్ గురించి. దాంతో ఇంకా ఒకసారి క్లారిటీ వచ్చేస్తే మొత్తం దీని గురించి అప్పుడు ఇంక ఇబ్బంది లేకుండా ఉంటుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. క్యాన్సర్ గురించి, అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి కాజెస్ అండ్ ట్రీట్మెంట్ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీవీ న్యూస్.